హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను డైలీ వేర్ టాప్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చని ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్గా నేను ఫ్యాబ్రిక్ని వచ్చేసి 4 ఫోల్డింగ్స్ చేశాను. పైనుంచి లెంత్ టోటల్ టాప్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది షార్ట్ కుర్తి టైప్ వస్తుంది. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అలాగే రౌండ్ తిరిగే దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న కర్వ్ అనేది నేను డ్రా చేస్తున్నాను. ఇన్ చెస్ట్ వచ్చేసి నేను 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ పైనుంచి 13 ఇంచెస్ అనేది నేను వేస్ట్ హైట్ అండ్ అలాగే హిప్ హైట్ అనేది 18 ఇంచెస్కి తీసుకుంటున్నాను. అండ్ వేస్ట్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ హిప్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నానో, ఎలా అయితే మెజర్మెంట్స్ అనేవి మార్క్ చేసుకున్నానో అలా అయితే నేను ఇవన్నీ కలిపేస్తున్నాను. సో అక్కడ నుంచి 2 ఇంచెస్ అనేవి హిప్ వరకు నేను తీసుకుంటున్నాను. అండ్ హిప్ నుంచి నేను 1.5 ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం కోసం అనేది తీసుకుంటున్నాను. సో అక్కడ నుంచి 1.5 అనేది మనం ఫోల్డ్ చేసి అనేది స్టిచ్ చేస్తాం సైడ్స్. సో దానికోసం ఇప్పుడు నెక్ వచ్చేసి నేను 4.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి నేను స్లైట్లీ వీ కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. సో బ్యాక్ నెక్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. రౌండ్ నెక్కే. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నేను అనేవి సో ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో నెక్ కట్ చేసి నేను సెపరేట్గా పీస్ తీసుకొని యాజ్ యూజువల్ మార్కింగ్స్ అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా రైట్ సైడ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, దానిపైన ఏంటంటే పీస్ అనేది ప్లేస్ చేసుకొని నెక్ పీస్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అనేది స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకొని మళ్ళీ టర్న్ చేసుకొని ఓవరాల్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ అది స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసేసుకోవడం అయిపోయిన తర్వాత నేను బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కూడా మనం స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత రెండు వచ్చేసి రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని షోల్డర్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి. షోల్డర్స్ కూడా అటాచ్ చేసుకొని అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను నార్మల్ హ్యాండ్స్ పెడుతున్నాను. హైట్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫోల్డెడ్ సైడ్ నుంచి 11 ఇంచెస్కి అనేది మార్క్ చేస్తున్నాను విడ్త్. అండ్ పైనుంచి 2.5 ఇంచెస్కి అనేది తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఏంటంటే హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. సో కింద నా హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఖర్చుల కోసం 2 ఇంచెస్, టోటల్ 7 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఏంటంటే షోల్డర్స్ ఆల్రెడీ అటాచ్ చేసేసుకున్నాం కదా, ఆ షోల్డర్స్కి అనేవి హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి షోల్డర్స్కి అటాచ్ చేసేసుకోవాలి. షోల్డర్స్కి హ్యాండ్స్ 2 సైడ్స్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం టర్న్ చేసుకొని మన మెజర్మెంట్స్ ఎంతైతే మార్క్ చేసుకున్నామో దాన్ని బట్టి స్టిచ్ చేసుకొని వచ్చేయడమే. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ ఏం చేయట్లేదండి. మీరు వీడియో అనేది ఎండ్ వరకు చూస్తే మీకు ఎలా అనేది నేను స్టిచ్ చేశానో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చెప్పిన దానికన్నా మీరు చూస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మీకు ఈ వీడియో నచ్చిన అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా ఉన్నాయి, కావాలంటే ఒకసారి చెక్ చేయండి.